సాగు రంగాన్ని వేధిస్తున్న కూలీల కొరతకు విరుగుడు ఆధునిక యంత్రాలేనని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. వేధిస్తున్న కూలీల కొరత దృష్ట్యా పెద్ద ఎత్తున యాంత్రీకరణను ప్రవేశపెట్టేలా ఓరుగల్లు అధికారులు కసరత్తును ప్రారంభించారు. క్షేత్రస్థాయి ప్రదర్శనలో భాగంగా ఆధునిక పనిముట్లను అన్నదాతలకు పరిచయం చేస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. సంసద్ ఆదర్శ యోజన పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ యంత్ర పరికరాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో వివిధ యంత్ర పరికరాల్ని రైతులకు పరిచయం చేసిన అధికారులు వాటి వాడకంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ప్రధానంగా పత్తిని మొదళ్లతో సహా పొలంలో కలియదున్నే షెడ్డర్ యంత్ర పనితీరును అన్నదాతలకు తెలిపారు. వివిధ పంటలకు అవసరపడే పవర్ వీడర్స్, చిన్న ట్రాక్టర్లు, పిచికారీ యంత్రాలు, సరికొత్త నాగళ్లను ప్రదర్శనలో పెట్టారు. కూలీల కొరత నేపథ్యంలో సాగుదారులు యంత్రాల వాడకాన్ని చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంపీ దత్తత విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ లో మేము ట్రైనింగ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్ లో ముఖ్యంగా ఏంటంటే ఫార్మ్ మిషనరీ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ రోజు మనం డిమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. పత్తి ఇప్పుడు అంతా పికింగ్స్ అయిపోయాయి కాబట్టి కాటన్ స్ట్రెడ్డర్ ఇక్కడ ఉపయోగించి ఆ పత్తిని అంతా కోయడం జరిగింది. భూమిలో కలియుదుని మంచిగా చేసుకున్నట్టయితే మనకి దాంట్లో ఇప్పుడు గులాబీ రంగు పురుగు ఆశించి ఉన్నది. మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి రాకుండా ఉండటానికి మరి ఇట్లా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి మనకి ఇక్కడ మినీ ట్రాక్టర్ ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే పళ్ళ తోటల్లో గోతులు చేయడానికి కూడా ఒక మిషన్ వచ్చింది, దాన్ని కూడా ఇవాళ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే పవర్ వీడర్స్ అవి రకరకాలుగా అంటే చిన్న పవర్ వీడర్ మిర్చిలో నడిపేది, లేకపోతే మొక్కజొన్నలో నడిపేది, కాటన్లో నడిపేది, ఈ రకరకాల కెపాసిటీతో ఉన్నాయి కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇవాళ ఇవన్నీ కూడా రైతు సోదరులు తెలుసుకొని ముఖ్యంగా తప్పకుండా మెకనైజేషన్ వైపు వెళ్లాలని అనుకుంటున్నాము. అంటే కూలీల కొరత చాలా తీవ్రంగా ఉంది, కానీ అనేక రకమైన మనకు ఇంప్లిమెంట్స్ పరికరాలు ప్రభుత్వం తయారు చేస్తున్నప్పటికీ కూడా రైతులకు అవి చేరడం లేదు. దాని యొక్క పనితనం గురించి తెలియడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కొత్తగా PMKSY స్కీమ్ కింద ఆత్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ పనిముట్లు ఏ విధంగా వాడాలి అనే దానిపై ఈరోజు శిక్షణ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకొని అధిక దిగుబడి వైపు ప్రయాణించడం కోసము ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన యంత్ర ప్రదర్శనపై రైతులు ఆసక్తి కనబర్చారు. సరికొత్త యంత్రాలపై సబ్సిడీని పెంచాలని కర్షకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యంత్రాల మీద రైతులకు అవగాహన సదస్సును ఒకటి ఏర్పాటు చేసిండ్రు. ఈ యంత్రాలలో రకరకాలు ఉన్నాయి. కలుపు తీసే యంత్రాలు, దుక్కి చేసే యంత్రాలు, మందు కొట్టేది, రకరకాల రైతుల శ్రమను తగ్గించి వాళ్ళ ఖర్చును కూడా తగ్గించడం కొరకు రకరకాల టెక్నాలజీలతో ప్రతి సంవత్సరం కొత్త కొత్త మిషన్స్ వస్తున్నాయి. ఈ మిషన్ల వల్ల రైతులకు ఆదాయం మిగులటే కాకుండా వాళ్ళ యొక్క శ్రమ కూడా తగ్గి వాళ్లకు అన్ని విధాల అనుకూలంగా దానివల్ల కూడా కొంత దిగుబడి పెరిగే అవకాశం ఉన్నది. ఈ యంత్రాలను ఇప్పుడు ఈ చూయించిన అన్ని రైతులకు అన్ని ఉపయోగపడేటి. గవర్నమెంట్ సబ్సిడీని పెంచితే ఎక్కువ ఈ సేల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ షెడ్డర్ అనేది కాటన్ ఫీల్డ్లో వచ్చేసి గులాబీ రంగు పురుగు వస్తుంది కాబట్టి దీన్ని రైతులు వాడుకునే పద్ధతి తెలియక ఏం చేస్తానంటే పీకి కాలబెట్టడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే భూమికి ఉపయోగపడకుండా పోతున్నాయి కాబట్టి దాన్ని షెడ్డర్ వచ్చింది కాబట్టి దాంతో షెడ్డర్తో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే భూమిలో సేంద్రియ పెరుగుతుంది. అలాంటి ఏంటంటే భూమికి ఫర్టిలైజర్ రూపకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆధునిక పనిముట్లతో కూలీల కొరతను అధిగమించడమే కాకుండా తక్కువ సాగు ఖర్చుతో ఆశించిన దిగుబడులను సాధించవచ్చునని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాయితీని సద్వినియోగపర్చుకుని పనిముట్లను సొంతం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.